ఐఫోన్లని ఇండియాలో నిర్వహించద్దు, ఇండియాలో పెట్టద్దు కంపెనీ అని చెప్పి ట్రంప్ అమెరికాలోనే పెట్టమంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక కథనం చూద్దాం. బావే ప్యాకెటే వ్యాపారవేత్త ఎక్కడ తయారు చేస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతుంది అక్కడే తయారు చేస్తాడు. ఇది ట్రంప్ మామకి తెలుసు, టిమ్ కుక్కి తెలుసు, భారత్కి తెలుసు. ఒక ఐఫోన్ అమెరికాలో తయారు చేస్తే $3,000 వరకు ఖర్చు అవుతుంది. అదే చైనాలో తయారు చేస్తే ఒక ఐఫోన్ 16 Pro Max 256 GB హార్డ్వేర్ ఖర్చు సుమారు $550. చైనా నుండి దిగుమతి చేసే సుంకాలు 54% టారిఫ్ జోడిస్తే దిగుమతి ఖర్చు సుమారు $300 అదనంగా ఉంటుంది. కాబట్టి మొత్తం ల్యాండెడ్ ఖర్చు $850 వరకు ఉంటుంది. అదే భారత్లో తయారు చేస్తే భారతదేశంలో తయారీ ఖర్చు చైనా కంటే 5-8% ఎక్కువ, కొన్ని సందర్భాల్లో 10% వరకు. ఒక ఐఫోన్ 16 ఏదైతే $450 తయారీ ఖర్చు, భారతదేశంలో తయారీ 26% టారిఫ్తో యూఎస్కి దిగుమతి చేస్తే టారిఫ్ ఖర్చు సుమారు $117 ఉంటుంది. కాబట్టి మొత్తం ల్యాండెడ్ ఖర్చు $567 వరకు ఉంటుంది. చైనాతో పోలిస్తే భారత్లో టారిఫ్లు తక్కువ, పన్ను తక్కువ, కాబట్టి మొత్తం మీద తయారు ఖర్చు తక్కువ. ట్రంప్ కుక్కుని అమెరికాలో తయారు చేయని అడిగినంత మాత్రాన యాపిల్ అక్కడే తయారు చేయరు. చైనాతో పోలిస్తే భారత్లో టారిఫ్లు తక్కువ, పన్ను తక్కువ, కాబట్టి మొత్తం మీద తయారు ఖర్చు తక్కువ. ట్రంప్ కుక్కుని అమెరికాలో తయారు చేయని అడిగినంత మాత్రాన ఇది జరగదు. సుమారు 10-15% ఐఫోన్లు భారతదేశంలో తయారవుతాయి. ముఖ్యంగా ఫాక్స్కాన్, టాటా వంటి కంపెనీల ద్వారా 2026 నాటికి యుఎస్ మార్కెట్ కోసం భారతదేశంలోని అన్ని ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది. ఆ పథకాల్లో మార్పేమీ లేదు అని ఈరోజు CNN IBNకి యాపిల్ సంస్థ వర్గాలు చెప్పినాయట.